నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకంటే ముందు నుండి కేసీఆర్ అక్రమాలను బయట పెడతాం, వాళ్ళను జైలు పాలు చేస్తామని చెప్పేసి శపథం చేసింది. 6 గ్యారంటీలు ఏ రకంగా అయితే పనిచేసినాయో 6 గ్యారంటీలను ఇచ్చినటువంటి గ్యారంటీ కేటీఆర్ అక్రమాలను ఎండగడతా, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్షకు అర్హులు అని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తా, చెల్లపల్లి జైల్లో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పేసి శపథం చేశాడు రేవంత్ రెడ్డి. ఇక అనేక సార్లు విచారణ పేరిట ల్యాగ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అంటారు, ఒక సందర్భంలో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి అంటారు, ఒక సందర్భంలో అనేక ఇక వాళ్ళకు ఏది ఉపయోగపడితే ఆ మాటలు చెప్పుకుంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక గవర్నర్ ఆమోదం రాలేదు. ఆమోదం వచ్చిన వెంటనే కేటీఆర్ అంతు చూస్తాం, ఈ ఫార్ములా విషయంలో ఆయన చేసినటువంటి అక్రమాలను, ఆయన చేసినటువంటి లాబింగ్ను బయట పెడతామని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఎట్టకేలకు కేటీఆర్ పైన విచారణ చేసిరు. 100 సార్లు అసలు విచారణ పేరిట పిలుచుకుంటా ఇంటికి పంపించుడు ఇవే కొనసాగినాయి గతంలో. ఇక మొన్ననే కేంద్రానికి కూడా ఒక కేసు అప్పచెప్పారు, కేసీఆర్కి సంబంధించింది కాళేశ్వరం పైన సిబిఐకి అప్పచెప్పారు. ఇక ఏదేమైనప్పటికీ కేటీఆర్ కేసు అయితే వీళ్ళ చేతులు ఉంది. సిబిఐకి ఏం సవాల్ చేస్తూ ఉన్నారు, అప్పచెప్పేంత వరకు అప్పచెప్పండి అని చెప్పారు. అప్పచెప్పినాక ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి సిబిఐకి, బీజేపీ మంత్రులకు సవాల్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఇక గతంలో అనేక అక్రమాలు జరిగినాయి. బంగారు తెలంగాణ చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా బంగారు తెలంగాణ కాదు కదా, ఎండిని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితిలో తెలంగాణను పూర్తిగా నాశనం చేసిరు, అప్లపాలు చేసిరు అని చెప్పేసి స్వయంగా మీరే చెప్పారు. తెలంగాణ అమరులను మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు, విద్యార్థులను మర్చిపోయారు. నీళ్లు నియామకాలు ఆత్మగౌరవం అని చెప్పి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అప్పులు మిగిలినాయి తప్ప ఆత్మగౌరవం ఏమాత్రం మిగలలేదు. ఈ అప్పుల పాలైన తెలంగాణ విషయాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలా జీతాలు ఇవన్నీ కూడా చక్కగా తెలంగాణలో పరిస్థితి లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అట్లాంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తులను ఇంకా ఎందుకు కూడా ప్రేమతో చూస్తూ ఉన్నారు? అట్లాంటి అక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇంకా ఎందుకని చెప్పేసి బయటనే ఉంచుతున్నారు? అట్లాంటి దొంగలను ఎందుకని చెప్పేసి అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు? వాస్తవానికి మరి కేటీఆర్ తప్పు చేయలేదు, కేసీఆర్ తప్పు చేయలేదు, మేమే అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చినాం, అనేక అబద్ధాలు చెప్పినామని చెప్పేసి కాంగ్రెస్ అట్లనే నొప్పుకోవాలి. లేకపోతే ఇలా గవర్నర్ ఆమోదం తెలిపిండుగా, అరెస్ట్ మీరు విచారణ చేపట్టవచ్చు, ఆయనను అరెస్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆమోదం తెలిపిండు. ఇప్పటి వరకు దాని మీద మాట్లాడరు, సైలెంట్. కేటీఆర్కు తప్పదు అరెస్ట్ అని చెప్పేసి పొంగనాలు కొట్టుకుంటా పోస్టులు పెట్టుకుంటా చేరుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ పొంగనాలు పోస్టులు పక్కకు పెట్టి పని మీద కొంచెం ధ్యాస పెట్టరు. వచ్చి 2 ఏళ్ల కాలం అవుతా ఉంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ పోవాలని అనేక నియోజకవర్గాలు తిరిగి ప్రచారాలు చేసినటువంటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు, మీకు మద్దతుగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి అక్రమాలను చూడలేక అరే ప్రభుత్వం మారితేనన్న ఈ అక్రమాలు తగ్గిపోతాయి, ఈ అవమానాలు తగ్గిపోతాయి, తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్మినటువంటి మేధావులంతా కూడా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ఎప్పుడు నెరవేరుతుంది, కాంగ్రెస్ ఇచ్చినటువంటి అవినీతి పరులను అరెస్ట్ చేస్తామన్నటువంటి మాట ఎప్పుడు నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీలు నాకు తెలిసి దాదాపుగా ఇప్పట్లో కావవి సాధ్యం కానీ అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు. ఇక అంతా పక్కన పెట్టురు. తెలంగాణను అప్లపాలు చేసినటువంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడతా ఉన్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎందుకు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇక కల్వకుంట్ల కవిత మొన్నటి వరకేమో అటు వాడింది, ఇప్పుడేమో ఇటు వాడుతూ ఉంది. అటు కేంద్రము ఇటు రాష్ట్రం 2 కలిసి తప్పుడు కేసులు పెట్టుకుంటా సమయాన్ని గడుపుతా ఉన్నాయని చెప్తా ఉంది. నిజంగానే మీ కుటుంబం పైన అయితే తప్పుడు కేసులు, అదే ఊపాలాంటి కేసులు, ఇంకా అనేక కేసులు మా తెలంగాణ బిడ్డల పైన, అటు తెలంగాణ పోరాట యోధుల పైన అయితే మాత్రం అవేమో సక్రమైన మంచి కేసులు అన్నట్టు. అవి ఇప్పుడిప్పుడే కవిత మీద ఉన్నటువంటి మచ్చలు తొలగిపోతూ ఉన్నాయి. ఈ ఆమె కూడా కొంచెం మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అన్న మీద కొంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, కానీ అవునన్నా కాదన్నా తోడబుట్టిన తోడు కాబట్టి ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. కానీ తప్పును తప్పని చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక నాయకురాలుగా నీ మీద ఉంది. కేటీఆర్కు చెల్లగా ఇంటి నుండి బయటకు రాగానే అయిపోయింది ఈ పని.
నువ్వు ప్రజల కోసం బయటకు వెళ్తా ఉన్నా అని చెప్పినావు. అమరవీరుల స్తూపం సాక్షిగా అమరవీరులందరికీ న్యాయం చేయలేకపోయినాం, మమ్మల్ని క్షమించాడు అని చెప్పినావు. కొంత పాపం గడుపుకుంటుంది కలవకుళ్ళకి అయితే అనుకురు. ఇక మళ్ళా పోయి ఆ చిక్కులో వడకు ఎన్ని మాటలు అటు ఇటు కాకుండా మాట్లాడితే ఎటుగాందాన్ని అవుతావు. జర పైలమక్క అని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డగా చెప్తా ఉన్నాం. తండ్రి చేసినా, అన్న చేసినా, బావ చేసిన తప్పులో నువ్వు భాగస్వామ్యం పంచుకోకక్క అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే కేటీఆర్ విషయానికి వస్తే కాంగ్రెస్ అలాగే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే రాజకీయానికి అలాగే బీఆర్ఎస్కు మీకు సంబంధం లేదు అని చెప్పేసి అనుకుంటే మీ పని మీరు చేసుకుంటూ పోరు. కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదైతే ఓటుకు నోటు అనే కేసు ఉందో ఆ కేసు కోసం భయపడి రేవంత్ రెడ్డి ముందడుగు వేయలేకపోతా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. అదే కనుక వాస్తవం అయితే కేటీఆర్ను ముట్టకురి, మీరు టచ్ చేయకురి, మీరు దొంగలని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. ప్రజలు ఏవి గమనిస్తలేరని చెప్పేసి అనుకుంటే అది మీ పొరపాటే. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, మీకంటే క్షుణ్ణంగా వాళ్ళే గమనిస్తారు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు పడుతున్నటువంటి తిప్పలు, దాని కారకులు ఎవరు అని చెప్పేసి కొంత తెలుసుకుంటా ఉన్నారు, జ్ఞానోదయాలు అవుతూ ఉన్నారు, వాస్తవాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర ఏవి కూడా ఎక్కువ కాలం జాపెట్టలేరు మీరు. సో దయచేసి ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి, కాంగ్రెస్ కూడా ఆలోచించాలి. కొంత నమ్మకం ఉండే మీ పార్టీ పైన, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరో అవకాశం వచ్చిందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇలా కేంద్రాన్ని ఇబ్బందులు పెట్టడానికి సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పచెప్పింది రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి గవర్నర్ ఆటోమేటిక్గా ఏదైతే వీళ్ళు పెట్టినటువంటి ఒక డాక్యుమెంట్కు ఆయన అమలు తెలిపిండు, మీరు చేసుకోవచ్చు, మీరు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పేసి. ఆ మాట మీద మీరు నిలబడరు. బీసీల అంశాన్ని ఎట్లా పక్కకేసిరు, బీసీలకు అన్యాయము మొండి చేయి, అది అంతా అందరికీ తెలిసిందే. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా వీళ్ళని ఇప్పుడైనా అరెస్ట్ చేసి, నిజంగా తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి. ఒకవేళ కేటీఆర్ ఏది తప్పు చేయలేడు అని చెప్పేసి అనుకుంటే నిజంగా కేటీఆర్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, కేసీఆర్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు తప్పు చేయకుండా మీ మీద నిందలు వేసినాం, కేటీఆర్ మమ్మల్ని క్షమించు, కేసీఆర్ గారు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి కేసీఆర్కు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పి మేము రాజకీయం కోసం అబద్ధాలు అన్నాం, ప్రజలారా మమ్మల్ని మన్నించండి అని చెప్పండి. ఏదో ఒకటైతే తేలాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలను కొంతవరకు డైనమోలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవసరం తెలుసుకొని వాళ్ళని కూడా ఏదో ఒక మూలన ఉంటారు, వాళ్ళను డైనమోలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలో నిజ నిర్ధారణ కావాలి. కేటీఆర్ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. నిజంగానే కేటీఆర్ తప్పు చేయకపోతే కేటీఆర్కు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇది తథ్యం. తెలంగాణ ప్రజలు కూడా అన్నీ గమనించాలి. త్వరలో స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బీసీలకు 42% అని చెప్పి బీసీలకు మొండి చేయి చూపించారు. ఇక బీసీలకు అన్యాయం జరిగినట్టే ఖచ్చితంగా. గతంలో బీఆర్ఎస్ అన్యాయం చేసింది, ఇప్పుడు ఆశ పుట్టించి నోటిదాకా వచ్చినటువంటి బుక్కను లాక్కునే ప్రయత్నం మళ్ళీ చేస్తూ ఉన్నారు. అటు కేంద్రం స్పందిస్తలేదు, ఇటు రాష్ట్రం స్పందిస్తలేదు. మొత్తం మీద బీసీలను ఆగమాగం అడిగిపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు గమనించి స్థానిక ఎన్నికలు అటు గత ప్రభుత్వానికి కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీసీలంతా ఏకదాటి మీదకి రావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బడుగు బలైన వర్గాలు, అలాగే ఓసీలో కూడా వెనుకబడి ఉన్నటువంటి రాజకీయంగా అవకాశాలు రాకుండా, విద్యలో అవకాశాలు రాకుండా వెనుకబడి ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరితో కలిసి పార్టీలను పక్కన పెట్టి స్వచ్ఛందంగా మీరే నిలబడండి, మీరే గెలవండి. అప్పుడు పార్టీలకు ఒక భయం పుడుతుంది. అరే పని చేయకపోతే ఇక ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఎట్లాగో మనల్ని పిచ్చోళ్ళని చేసిరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇక పని చేయాలి, మనకు తప్పదు అనేటువంటి పరిస్థితి వాళ్ళకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్నటువంటి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరివన్. ఎంత వచ్చింది.